కనకాంబరం. కనకాంబరమే కదా అనుకుంటారు. కనకాంబరం అంటే తల్ల పెట్టుకుంటాం, కనకాంబరం ఏం ముందు పని చేద్దాం అనుకుంటారు. కనక అంబరం. మామూలుగా భోజనానికి విస్తరలు పల్లెలు ఉంటాయి. ఒక్కొక్క ఆకు విస్తరలో ఒక్కొక్క ఫలితం ఉంటుంది. జిల్లేడాకు విస్తర, మోదుగాకు విస్తర, అరిటాకు విస్తర, ఇలా రకరకాల విస్తరలు ఉన్నాయి. అలాగే పల్లెలు స్వర్ణ పళ్ళెం, స్వర్ణంతో పళ్ళెం, వెండితో పళ్ళెం, కంచు పళ్ళెం, ఇత్తడి పళ్ళెం, రాగి పళ్ళెం, ఇలా ఉన్నాయి. ఆఖరి మనం సిల్వర్ బొచ్చుకు వచ్చాం అనుకోండి, వేరే విషయం, వేగ పోవడానికి. అలా ఏంటంటే బంగారం పల్లెల్లో తింటే ఏమవుతుందని తెలుసా అండి, నరాలు పటిష్టంగా ఉంటాయన్నమాట. మొత్తం బాడీని అంతా కంట్రోల్ చేసేది నర్వస్ సిస్టమ్ గట్టిగా ఉందనుకోండి, ముసలితనం రాదు. అందుకు బంగారం పల్లెల్లో తింటే రాదనమాట. లేదా కొంతమంది బంగారు రేకులు, వెండి రేకులు చేసేవారు, అన్నంలో వేస్తే ఇలా కరిగిపోయి అవి తినేవారు మహారాజులు లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు దృఢంగా ఎన్నేళ్ళైనా సెంచరీ కొట్టేసేవారు అండి. ఇలా ఇంకా వంగిపోవడం ఉండదు. కర్ర మొక్కలు ఉంటారు 100 ఏళ్ళైనని. మరి బంగారం పళ్ళం అంత తినలేం కదా. అందుకు ఆ కంచంలో కనకాంబరం ఆకు పెట్టుకుని భోజనం చేయాలండి. ఆకు తీసి పడేయాలి. ఆ కంచంలో అడుగున ఆకులు నీళ్ళు చల్లి 2 ఆకులు అంటించేసి భోజనం చేసి అనుకోండి. బంగారం పల్లెల్లో తిన్న ఫలితం 2 నరాల బలహీనత పోద్ది అనమాట. కనకాంబరాలు తల్లో పెట్టుకున్నా అంతే జరుగుతుంది. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నాం, ఏం చేస్తాం. చిన్నపిల్లలకు వచ్చే జ్వరాలు తగ్గిపోతాయి. జ్వరాలు మనం ఎక్కడికి వెళ్ళక్కలే. యాలకులు, తులసాకు, నీళ్లు మరగబెట్టి కొంచెం బెల్లం వేసి 2 చెంచాలు పట్టించామనుకోండి, 3 రోజులు జ్వరం తగ్గిపోతుంది. ఈ అవిసె గింజలు, అవిసె చెట్లు, అవిసె పువ్వులు కూర వండు తింటే కంటి జబ్బులు రావు. కంటి చూపు మందగించింది అనుకోండి, అవిసె పువ్వులు కూర వారానికి ఒకసారి తిన్నాం అనుకోండి, ఆ కంటి చూపు పెరిగొద్దు. కంటి నరాల వీక్ అవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. దానికి మందు లేదు, స్పెట్స్ కూడా పనిచేయవు, ఏ హాస్పిటల్ చేయలేదు. కానీ అవిసె పువ్వులు తింటే ఆ నర్వస్ మళ్ళీ బలపడి ఆ రక్త ప్రసరణ జరిగి కళ్ళు కనిపిస్తాయి మరిచి. మామూలుగా అవిసె గింజలు పొడి మనం రాత్రి వేసుకోవాలనుకుంటే పొద్దున్నకి ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. మామూలుగా మనము సంవత్సరానికి ఒకసారైనా పంచకర్మ చేయించుకోవాలి. మామూలుగా దానికి ట్రీట్మెంట్కి వెళ్తాం మనం ప్రత్యేకంగా, అయితే ఆయుర్వేదంలో చేస్తారు. అలా కాకుండా వమనం, రేచనం ఈ 2 ఖచ్చితంగా నెలలో ఒకసారి చేసుకోవాలి. వమనం అంటే వాంతి చేసుకోవాలన్నమాట, మొత్తం అంతా తీసేయాలి. అలా రేచనం అంటే విరోచనం చేయాలన్నమాట. అలా నెలకు ఒక్కసారి ఈ అవిసె గింజలు, సునామికాకు పొడి చేసి, త్రిఫల చూర్ణం ఈ 3 కలిపి ఒక ఉండ చేసేసుకున్నాం అనుకోండి, పొద్దున్నకి మోషన్స్ అన్నీ 2-3 మోషన్స్ అయితే తగ్గిపోతాయి. మామూలుగా మోషన్స్ అయితే నీరసం వచ్చేస్తాయి. కానీ ఇది వేసినప్పుడు మోషన్ అవుతుంటే మోషన్ అయ్యి కొలిది ఎనర్జీ పెరిగిపోతుంటుంది అన్నమాట, శక్తి వచ్చేస్తుంటుంది అన్నమాట, 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది. అలా చేసి చూడండి, బాగుంటుంది. ఓకే. నమస్తే అండి, మాది ఏలూరు దగ్గర కళ్ళచెరువు గ్రామం. నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని, ఆర్ఎంపీ డాక్టర్ని, ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు. అయితే ఇలాగే సార్ది ఒక 9 months బ్యాబో యూట్యూబ్లో చూశాను. ఇలాంటి చాలా చూస్తుంటాను అని అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేశాను నేను. తర్వాత నా మిస్సెస్ బండి నుంచి పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ 15 days పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేసాను భయపడుతూనే. తర్వాత విడ్డి హాస్పిటల్ని తిరుపతి దగ్గర ఒకటి ఉంది, ద్వారకా తిరుమల దగ్గర. ఆ విడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళి రేడియం థెరపీ 4 రోజులు ఇప్పించానండి. ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజీలో లేదు. ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది, ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందండి. చివరికి ఏమైతే అది అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను. 20 daysలో ఆవిడ 80% రిలీఫ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్. ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది, 90% తగ్గింది. ఇంచుమించు సుమారుగా 40 years నుంచి నేను సైనసిస్తో ఇబ్బంది పడుతున్నాను. నేను చైనా నుంచి ఒక ఆక్యుపంచర్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ, ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళాను ఆ డాక్టర్ గారి దగ్గరికి. వెళ్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్, అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు కానీ నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప నేనేం చేయగలనండి, ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనా, జలుబు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకో అన్నది. 9 months అగో నాకు ఇది కానీ ఏమీ తెలియదు, నెల్లిమర్లు ఏమీ తెలియదు. క్యాంపులు ఏమి వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు, అక్కడికి వచ్చాం ఇద్దరం, ఆవిడికి అక్కడే తీసుకున్నాం.
జస్ట్ నేను ఆయుర్ టీ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది. జస్ట్ ఆయుర్ టీ తాగాను అక్కడ. ఆయుర్ టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది. కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను. ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయినాయి నాకు. యాక్చువల్గా చాలా ఆయాసపడేవాడిని, ఇబ్బంది పడేది. సైనసిస్ 9 months అయింది. ఈరోజు కూడా సైనసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి. 1 month వాడమన్నారు సార్. 1 month వాడాను మెడిసిన్స్. మళ్ళీ ఎందుకైనా మంతని మొన్న ఒక 1 monthకి తీసుకున్నాను మళ్ళీ. అని ఊరికే వాడాలని వాడాను తప్ప 9 months నుంచి అసలు నాకు సైనసిస్ అనేది లేదండి. యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం. యాక్చువల్గా పొగిడేవని కాదు, కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దైవం అండి. అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారు ఎవరికి తెలియదు, కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన. అంతే నా ఉద్దేశం అయితే ఆయన. అది పొగట్టం అని కాదు. ఇది ఎవరైనా పొగడతనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. రాధా మనోహర్ దాస్ గారు అన్నారు, రవి ధర్మాలకు అమ్మపోతే కర్మ అని ఆయన అన్నారు. అది అక్షర సత్యం ఆయన. నేను అది విని చాలా ఆనందపడ్డాను. నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక 20 మంది పేషెంట్లు పంపింటాను, బ్యాక్ పెయిన్ పేషెంట్లు. ఆయన వైద్యం చేయకుండా 20 మంది కూడా సార్కి దండం పెట్టమనేసి నాకు పెడుతున్నారు. డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారని. నాకు కాదు పెట్టాల్సింది, ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను. నేను ఇంకా సార్ దగ్గరికి పంపిస్తూనే ఉంటాను. నేను పెయిన్ కిల్లర్ అనేది వాడదలుచుకోలేదు. ఇంకా యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుచుకోలేదు. పెయిన్ అనే మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే అని. సార్కి అయితే నేను కూడా రుణపడే ఉన్నాను. క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అండి. ఇటువంటి అద్భుతమైన క్యాంప్ని నేనైతే నాకు 56 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. 56 సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదండి. చాలా బాగుందండి, అత్యద్భుతం ఇదండి.